భారతి. వెల్కమ్ టు మనోరంజని తెలుగు టైమ్స్ ముచ్చట్లు. ఆర్మూర్ల బీఆర్ఎస్ పార్టీ పెద్ద మీటింగ్ జరిగింది. బూత్ కమిటీలు, మండల కమిటీలంతా కలిసి పార్టీని ఇంకా బలంగా ఎట్లా ముందుకు తీసుకుపోవాలని దాని మీద మీటింగ్ పెట్టుకున్నారు. ఈ మీటింగ్ వచ్చిన నేతలు సోషల్ మీడియాలో పార్టీ విషయాలు మస్తు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పిండ్రు. వాట్సాప్ గ్రూప్లు, ఫేస్బుక్, యూట్యూబ్ల ద్వారా పార్టీ మాట ప్రజల దగ్గరికి జల్దీ చేరుతుందని సూచించిండ్రు. ఇక మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఏమన్నాడంటే, పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు ఎప్పుడూ నేను సపోర్ట్ ఉంటా అని చెప్పిండు. ఇక వచ్చే దినాల్లో బీఆర్ఎస్ మళ్ళీ అధ్యక్షత వహించినటువంటి మన మాజీ రెడ్డి గారు, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు, 2 జిల్లాల సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ పెద్దలు ఎస్ బీజీగౌడ్ గారు, అలాగే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు, మాజీ ఆర్టీసీ చైర్మన్ బాలరెడ్డి గోవర్ధన్ గారు, మాజీ ఉమా సంజయ్ గారు, వికాల గణేష్ గారు, వేదిక మీద పెద్దలందరూ విజయమారాయణ గారు, రాజారావు యాదవ్ గారు, చాలా మంది మాజీ ఎంపీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ మండలి చాలా మంది ఉండడున్న మాతృకి తెలంగాణ ఆడియన్స్ అందరికీ, అలాగే ప్రెస్ మీడియా సోదరులందరికీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. సోషల్ మీడియా తెలంగాణ ఎదురు స్పెషల్ ఘటనల సేపు ఏది మన సోషల్ మీడియాలో ఎంత మనం చేయాలనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఈ సభ్యత నమోదు కానీ ఏదైతే మెంబర్షిప్ ఉన్నదో ఈ బూత్ కమిటీ కానీ ఈరోజు 6 కాన్స్టిట్యూన్సీలో 215 మండలాలు, ఒక మున్సిపాలిటీ, 6 మున్సిపాలిటీ, 6 మండల్, 6 లొకేషన్ అధికంగా 219 బూత్లకు ఈచ్ బూత్ 2 బూత్ కమిటీ సభ్యులను నియమించడం జరిగింది. 400. అట్లాగే 6 కాన్స్టిట్యూన్సీలో టోటల్ ఓట్లు 2,17,600. దాంట్లో ఆఫ్టర్ ఫ్యామిలీ 1,83,400 అంటే 37,245 ఓట్లు చూపించారు. గతంలో మన ఎమ్మెల్యేలు 30, ఒక 15,000 ఓట్లు తెచ్చుకుంటే మన ఎమ్మెల్యే కూడా గెలుస్తున్నారు. అట్లాగే శక్తి ఉన్నాడు 3,000. ఇట్లా చాలా మనం చూసిన పశ్చిమ బెంగాల్ 33 లక్షలు, బీహార్ 30 లక్షలు, ఇక్కడ కూడా 30. అందుకే ఇప్పుడు పక్కడబందిగా సార్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, మనం స్పెషల్గా ఒక్కొక్క ఓటు ఒక్కొక్క బ్యాంక్ ఓటుగా మనము బూత్ కమిటీ సభ్యులకు చాలా బాధ్యత ఉంది. ఒక 300-350 ఇళ్ళు వస్తాయి, ఇద్దరు ఉంటారు, ఖచ్చితంగా ఇంటింటికి పోయి మరి ఖచ్చితంగా ఎవరు చనిపోయారు వాళ్ళ ఓటు తీశాడు, ఎక్స్క్లూడింగ్ ఇంక్లూడింగ్, మనం ఎవరి ఓట్లు తీసుకోవాలో ఎవరి పంపించాలి. అట్లాగే కొత్త ఓట్లు ఇవన్నీ మీరు ఈ ట్రైనింగ్ సందర్భంలో వేసుకొని వీళ్ళు మీరు చేయాలని మీరందరికీ తెలంగాణ ఆడియన్స్ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ మన కాన్స్టిట్యూన్సీ చాలా
సందర్భంగా నేను వేదిక మీద ఉన్న ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే 25-26 సంవత్సరాల నుంచి కార్యకర్తలు నా భూతం నా భవిష్యత్తు ఏమి ఒక పదవి లేకుండా సోషల్గా కార్యక్రమం ముందుకొచ్చి పనిచేస్తూ ఉన్నారు. మీరు ఖచ్చితంగా వాళ్ళందరికీ అండగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే మనం అంతా ఒక యూనిట్ ఉండాలి. యూనిట్ ఉంటేనే ఏదైనా సాధిస్తాం. గవర్నమెంట్ లేదు, గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది. దాన్ని ఎంత పంపించాలా, ఏం చేయాలా? ఈ మరో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు తెలంగాణ తెచ్చుకున్న ఉద్యమం చేసి ఇప్పుడు మళ్ళీ తెలంగాణ మరో ఉద్యమం. ఈ దొంగలు ఈ నాటలు తప్పంగతో మనం రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మరో తెలంగాణ ఉద్యమము మొదలు పెట్టాలని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ప్రజలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ముందుగా నాతోటి కార్యకర్తలందరికీ నా పాదాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.